Hello friends, welcome to my channel. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాఫిటబిలిటీ రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. The profitability ratios measures the profitability or the operational efficiency of the firm. These ratios reflect the final results of the business operations. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ దేనికి యూస్ చేస్తారు, ఎవరు యూస్ చేస్తారంటే ఒక ఫర్మ్ యొక్క ప్రాఫిటబిలిటీ పొజిషన్ గురించి లేకపోతే ఎంత ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడం కోసం ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ని యూస్ చేస్తారు. ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఏం చేస్తాయంటే ఒక కంపెనీ యొక్క ఫైనల్ రిజల్ట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ప్రాఫిటా లాసా ఆ రిజల్ట్ని మనకి డిస్ప్లే చేస్తుంది ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్. దే ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ క్లోజ్లీ వాచ్డ్ అండ్ వైడ్లీ కోటెడ్ రేషియోస్. ఈ రేషియోస్ని చాలామంది యూజ్ చేస్తారండి. దీస్ ఆర్ ద మోస్ట్ వాచ్డ్ అండ్ వైడ్లీ కోటెడ్ రేషియోస్. అండ్ మేనేజ్మెంట్ కూడా ఏంటంటే ఈ రేషియోస్ని మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రేషియోస్ మ్యాక్సిమైజ్ అవుతుంది అంటే ఫర్మ్ వాల్యూ మ్యాక్సిమైజ్ అవుతున్నట్టు. The results of the firm can be evaluated in terms of its earnings with reference to a given level of assets or sales or owner's interest. ఒక కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తామంటే మనకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ని మనకున్న అసెట్స్తో కానీ సేల్స్తో కానీ ఓనర్ ఇంట్రెస్ట్తో కానీ కంపేర్ చేసుకుని ఫర్మ్ ఎఫిషియన్సీని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. Therefore, the profitability ratios are broadly classified in 4 categories. So, ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ని 4 రకాలుగా విభజించారు. ఫస్ట్ది ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిలేటెడ్ టు సేల్స్ పరంగా ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఏంటి, అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిలేటెడ్ టు ఓవరాల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిక్వైర్డ్ ఫర్ అనాలిసిస్ ఫ్రమ్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిలేటెడ్ టు మార్కెట్ ఆర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్టర్స్. అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎంత వచ్చింది, దాని మీద ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేషన్ కోసం ఈ రేషియోస్, అండ్ ఓనర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత ప్రాఫిట్కి వచ్చింది వాళ్ళకి అన్న దానికోసం ఈ రేషియోస్ యూస్ చేస్తారు. అండ్ అవుట్ సైడర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాల్యుయేషనర్స్ కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు యూస్ చేయడానికి ఈ కొన్ని ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఇలా మొత్తం ప్రాఫిటబిలిటీ రేషియోస్ని 4 కేటగిరీల కింద విభజించారు. ఇందులో మనకి ఈ సెకండ్ది ఓవరాల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తప్ప మిగతా 3 టైప్స్ ఆఫ్ రేషియోస్ చెప్తాను. దీనికోసం ఒక సపరేట్ వీడియో ఉంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ బ్రీఫ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఈ ప్రాఫిటబిలిటీ రేషియోస్ బేస్డ్ ఆన్ సేల్స్ చూడండి 4 రకాలుగా విభజించారు. ఫస్ట్ గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో అండ్ ఎక్స్పెన్సెస్ రేషియో. అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫర్ ఎనాలిసిస్ ఫ్రమ్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఏం కావాలి, ఎర్నింగ్స్ పర్ షేర్, డివిడెండ్ పే అవుట్ రేషియో ఒకటి. ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఫర్ అవుట్ సైడర్స్ అంటే మార్కెట్స్ ఆర్ వాల్యుయేషన్స్ ఇన్వెస్టర్స్, ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో, డివిడెండ్ అండ్ ఎర్నింగ్ ఈల్డ్, మార్కెట్ వాల్యూ ఆర్ బుక్ వాల్యూ పర్ షేర్ వ్యూ రేషియో. ఇందులో ప్రాఫిటబిలిటీ రేషియోస్ బేస్డ్ ఆన్ సేల్స్. ఈ రేషియో చూద్దాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఆర్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్. It measures the percentage of each sale in rupees remaining after payment of the goods sold. మన గ్రాస్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందండి, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, సేల్స్లో నుంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మొత్తం పే చేసేయంగా మిగతా అమౌంట్ మనకి ఎంత ఉంటుంది అని చెప్పడం కోసం ఈ రేషియో యూస్ఫుల్గా ఉంటుంది. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆర్ సేల్స్, వాల్యూమ్ అండ్ కాస్ట్. A high gross profit margin is a favorable sign of good management. ఈ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని చెప్తున్నారు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో బై నెట్ ప్రాఫిట్ మార్జిన్. ఇట్ మెజర్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నెట్ ప్రాఫిట్ అండ్ సేల్స్ ఆఫ్ ద బిజినెస్. ఒక బిజినెస్ యొక్క నెట్ ప్రాఫిట్కి సేల్స్కి కంపేర్ చేసేది నెట్ ప్రాఫిట్ రేషియో. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్ ప్రాఫిట్లో కూడా 2 రకాలుగా ఉంటుంది, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇలా 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఇదేంటి అంటే ట్యాక్స్ కట్టకముందు మనకున్న ప్రాఫిట్ ఏంటి, ట్యాక్స్ కట్టిన తర్వాత మనకున్న ప్రాఫిట్ ఏంటి. దానికోసం 2 రేషియోస్ ఇచ్చారండి మీకు, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 ఆర్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ బై సేల్స్ ఇంటూ 100. ప్రీ ప్రాఫిట్ ట్యాక్స్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ బై సేల్స్ ఇంటూ 100. నెట్ ప్రాఫిట్ రేషియో ఫైండ్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ రెవెన్యూ దట్ ఫైండ్ ఇట్స్ వే ఇంటూ ప్రాఫిట్స్. మొత్తం రెవెన్యూలో ఎంత మనకి ప్రాఫిట్ మిగులుతుంది, 1 lakh సేల్ చేసామనుకోండి, మొత్తం 1 lakh మన ప్రాఫిట్ కాదు కదా, ఆ 1 lakhలో మనకి ఎంత మిగులుతుంది అనే దానికోసం ఈ నెట్ ప్రాఫిట్ రేషియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఏ హై నెట్ ప్రాఫిట్ రేషియో విల్ ఎన్ష్యూర్ పాజిటివ్ రిటర్న్స్ ఆఫ్ ద బిజినెస్. హై రేషియో ఉన్నట్టయితే మనకి పాజిటివ్ రిటర్న్స్ ఉన్నట్టు అర్థం. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఇస్ క్యాలిక్యులేటెడ్ టు ఎవాల్యుయేట్ ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బిజినెస్. ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ కోసం మనం ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అండి. ఈ ఎక్స్పెన్సెస్లో మనం ఇంట్రెస్ట్ని ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇంట్రెస్ట్ నీ నాట్ బి యాడెడ్. అందుకే ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చారు చూడండి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్ బై సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్, ఈ రేషియో ఏంటి అని. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో మెజర్స్ ద పర్సంటేజ్ ఆఫ్ ఈచ్ సేల్ ఇన్ రూపీస్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ ఆల్ కాస్ట్
అండ్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెక్ట్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ క్లియర్గా ఉంది చూసారా, అన్ని ఎక్స్పెన్సెస్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వరకు మొత్తం సేల్స్ రెవెన్యూలోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వరకు మాత్రం పే చేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్ కింద పెట్టేసుకున్నాము. అన్ని ఎక్స్పెన్సెస్ని తీసేస్తే నెట్ ప్రాఫిట్ రేషియో. బట్ అన్ని ఎక్స్పెన్సెస్లో ఇంట్రెస్ట్ని ట్యాక్సెస్ని మాత్రం వదిలేసి మిగతా వాటి వరకు క్యాలిక్యులేషన్ చేసేది ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. దిస్ రేషియో ఈజ్ ఫాలోడ్ క్లోజ్లీ బై అనలిస్ట్ బికాస్ ఇట్ ఫోకస్ ఆన్ ఆపరేటింగ్ రిజల్ట్స్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఆఫన్ రిఫర్డ్ as EBIT, earnings before interest and taxes. Expenses ratio. Based on different concepts of expenses, it can be expressed in different variations as below. వీటిని మనం చాలా డిఫరెంట్ వేస్గా కన్సిడర్ చేయొచ్చు. ఎక్స్పెన్సెస్ ఎందుకంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ మనకు అవైలబుల్ ఉండదు కాబట్టి. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియో అన్నారండి, COGS బై సేల్స్ ఇంటూ 100. దిస్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ని సేల్స్కి మధ్య కంపారిజన్ ఇచ్చాం. అలాగే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, వీటికి సేల్స్కి కంపేర్ చేస్తున్నాం. అండ్ ఆపరేటింగ్ రేషియో మీన్స్ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ బికాస్ అన్ని ఎక్స్పెన్సెస్ వస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. హియర్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్. ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంట్రెస్ట్ అనుకో, ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ బై సేల్స్ ఇంటూ 100. ఈ ఓవరాల్ రిటర్న్ గురించి మనం తర్వాత క్లియర్గా డీట్గా మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ రిక్వైర్డ్ ఫర్ అనాలిసిస్ ఫ్రమ్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాఫిటబిలిటీ రేషియోస్ దానికి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఫస్ట్ది ఎర్నింగ్స్ పర్ షేర్. ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎ ఫర్మ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఆర్డినరీ షేర్ హోల్డర్స్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దిస్ ఈస్ నోన్ యాజ్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. ఈపీఎస్ అన్నది ఏంటి అంటే ఒక జనరల్గా ఓనర్ అనే వ్యక్తి దగ్గర మొత్తం 1000 షేర్స్ ఉన్నాయనుకోండి, ఆ 1000 షేర్స్ మీద తను ఎంత ఎర్న్ చేశాడు అన్న దాని మీదే ఉంటుంది బేస్. వాటి వాల్యూతో మనకు సంబంధం లేదు, నంబర్ ఈజ్ పర్మనెంట్ కాబట్టి. బికాస్ వాల్యూ మే చేంజ్ ఫర్ ఎవ్రీ డే. హియర్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి, అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే మొత్తం ఒక 2 lakhs మనకి ప్రాఫిట్ వచ్చిందండి. అందులో మీకు ఎంత ఇంట్రెస్ట్ మొత్తం పోగా ఇంత వచ్చింది. ప్రిఫరెన్స్ హోల్డర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి 1 lakh పే చేసేస్తే ఇంకొక 1 lakh మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. అంటే మనం చూడడానికి ఎంత ఉంది నెట్ ప్రాఫిట్ 2 lakhs. బట్ నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత ఉందండి, ఓన్లీ 1 lakh. బికాస్ 1 lakh మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేసేస్తున్నాం కాబట్టి. ఓకే కదా, సో ఇక్కడ అందుకే క్లియర్గా ఉంది నెట్ ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉన్న నెట్ ప్రాఫిట్ మాత్రమే బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎందుకు అన్నారంటే మొత్తం ఆథరైజ్డ్ క్యాపిటల్లో మేబీ 1 lakh షేర్స్ ఉండదు. 1 lakh షేర్స్ ఉన్నాయనుకోండి ఆథరైజ్డ్ క్యాపిటల్లో. బట్ మనం పెయిడ్ అప్ క్యాపిటల్ కింద మొత్తం ఇష్యూ చేసింది జస్ట్ 20,000 షేర్స్ ఇష్యూ చేశాము. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ షేర్స్ అంటే 20,000 మాత్రమే కన్సిడర్ చేయాలి తప్ప ఈ 1 lakh మనం కన్సిడర్ చేయకూడదు. సో నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ అని ఇచ్చారు క్లియర్గా. నెక్స్ట్ డివిడెండ్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ as stated above reflects the profitability of a firm per share. ఇక్కడ మళ్ళీ డివిడెండ్ పర్ షేర్ ఏంటి, ఎర్నింగ్స్ పర్ షేర్ ఏమని మెన్షన్ చేస్తుంది, ఒక్కొక్క షేర్కి మొత్తం ఎంత ఎర్నింగ్ ఉంటుంది అంటే వచ్చిన ఈ 1 lakh ప్రాఫిట్ మొత్తం పనిచేస్తే వాళ్ళకి ఎంత వస్తుంది ఎర్నింగ్స్ పర్ షేర్. ఇలాగే అనుకుందాం 20,000 షేర్స్ ఉన్నాయి, 1 lakh బై 20,000 అంటే 5 వస్తుంది. 5 rupees పర్ షేర్ వచ్చినట్టు. అదే డివిడెండ్ పర్ షేర్ అనుకోండి. ఎర్నింగ్స్ పర్ షేర్ as stated above reflects the profitability of a firm per share. It does not reflect how much profit is paid as dividend. మొత్తం 5 rupees ఎర్నింగ్ వచ్చిందని చెప్తున్నాం కానీ ఆ 5 rupees మొత్తం డివిడెండ్ పే చేయాల్సిన రూల్ ఏం లేదు. ఎందుకంటే ప్రాఫిట్ మొత్తంలో కొంచెం రిటైన్ చేసి ఫ్యూచర్కి యూజ్ చేస్తాం కాబట్టి. సో హౌ మచ్ ఈజ్ రిటైన్ బై ద బిజినెస్. డివిడెండ్ పర్ షేర్ indicates the amount of profit distributed to equity shareholders per share. It is calculated as total dividend paid by number of equity shares outstanding. Same number of equity shares outstanding అంటే ఈ 20,000 కింద కన్సిడర్ చేయండి. అండ్ ఇది ఎంత చూపిస్తుంది, టోటల్ డివిడెండ్ పేడ్. ఈ మొత్తం 1 lakh ప్రాఫిట్ వచ్చింది కదండి, ఈ 1 lakh ప్రాఫిట్లో మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ 20,000 రూపీస్ మాత్రమే వాళ్ళకి పే చేస్తున్నాము డివిడెండ్ రూపంలో. మిగతా 80,000 రిటైన్ ఎర్నింగ్స్ కింద ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో 20,000 బై 20,000 ఎంత ఉంది, 1 rupee పర్ షేర్. కానీ యాక్చువల్గా ఎంత ఉంది ఎర్నింగ్ 5 rupees ఉంది, కానీ డివిడెండ్ ఎంత పే చేస్తున్నారు, ఓన్లీ 1 rupee పే చేస్తున్నారు. ఆ కంపారిజనే ఈ డివిడెండ్ పే అవుట్ రేషియో అండి. దిస్ రేషియో మెజర్స్ ద డివిడెండ్ పెయిడ్ ఇన్ రిలేషన్ టు నెట్ ఎర్నింగ్స్. ఇట్ ఈస్ డిటర్మైన్డ్ టు సీ హౌ మచ్ ఎక్స్టెంట్ ఎర్నింగ్స్ పర్ షేర్ హ్యావ్ బీన్ రిటైన్ బై ద మేనేజ్మెంట్ ఫర్ ద బిజినెస్ కోసం ఎంత మనకి రిటైన్ చేసుకున్నారు, ఎంత మనకి పే చేశారు అన్న దానికోసం ఈ కంపారిజన్ అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 1/5 అంటే 5 rupeesలో 1 rupee మాత్రమే వీళ్ళకి పే చేసినట్టు. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్
related to market or valuation or investors. These ratios involve measures that consider the market value of the company's shares. ఇవి రేషియోస్ ఎందుకు యూజ్ చేస్తారు? మెజర్ ద మార్కెట్ వాల్యూ. మనకి బుక్ వాల్యూ ఒకటి ఉంటుందండి, ఇష్యూ చేసినప్పుడు ఎంత ఉంటుందో అదే బుక్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాము. బట్ మార్కెట్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. సో ఫ్రీక్వెంట్లీ షేర్ ప్రైజెస్ డేటా ఆర్ పర్చ్డ్ విత్ ద అకౌంటింగ్ డేటా టు జనరేట్ ఏ న్యూ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏమేమి రేషియోస్ వీటి మీద బేస్ చేసుకుని వచ్చాయంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో, డివిడెండ్ ఈల్డ్, మార్కెట్ వాల్యూ ఆర్ బుక్ వాల్యూ పర్ షేర్, క్యూ రేషియో. ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో చూడండి. ద ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో ఇండికేట్స్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ అబౌట్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ద ఫర్మ్. ఈ రేషియో మనకి ఏం చెప్తుంది అంటే ఒక ఫర్మ్ ఇంత ఎర్న్ చేయగలదు అని చెప్పి ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదండి, ఆ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ని మనం ఈ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇట్ రిలేట్స్ ఎర్నింగ్స్ టు మార్కెట్ ప్రైస్ and is generally taken as summary measure of growth potential of an investment, risk characteristics, shareholders orientation, corporate image and degree of liquidity. It is calculated as. ఈ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని మార్కెట్ ప్రైస్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ రేషియో ప్రకారంగా మన యొక్క ఓవరాల్ షేర్ హోల్డర్స్ ఓరియంటేషన్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన ఇమేజ్ ఎంత, లిక్విడిటీ పొజిషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ద పేబ్యాక్ పీరియడ్ టు ద ఇన్వెస్టర్స్ ఆర్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్. ఎంత టైంలో రీపే చేయగలదు అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. డివిడెండ్ అండ్ ఎర్నింగ్ ఈల్డ్. డివిడెండ్ ఈల్డ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇన్ షేర్ ప్రైస్ బై ఇనిషియల్ షేర్ ప్రైస్ ఇంటూ 100. సమ్టైమ్స్ ఇది క్యాలిక్యులేటెడ్ జనరల్గా ఈ ఫార్ములా మనకి యూజ్ చేస్తాము. డివిడెండ్ పర్ షేర్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్. హియర్ దిస్ రేషియో ఇండికేట్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దిస్ మే బీ ఆన్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్లోజింగ్ ఇన్వెస్ట్మెంట్. ఈ రేషియో మనకి ఏం చేస్తుంది, మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వచ్చింది అనేది చెప్తుంది. అంటే మనకి రిటర్న్ ఏ రూపంలో వస్తుందండి, జనరల్లీ డివిడెండ్ రూపంలో వస్తుంది, లేకపోతే షేర్ ప్రైస్ పెరగడం వల్ల మనకు కొంచెం లాభం వస్తుంది. ఇక్కడ మనం డివిడెండ్ని కన్సిడర్ చేసుకుంటున్నాం బికాస్ డివిడెండ్ అండ్ ఎర్నింగ్ ఈల్డ్ కాబట్టి. డివిడెండ్ ఇండికేట్స్ రిటర్న్ ఆన్ పెయిడ్ అప్ వాల్యూ ఆఫ్ షేర్స్. అలా మనం ఇన్వెస్ట్ చేసిన దానికి మొత్తం యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, దాని మీద మనకు వచ్చిన రిటర్న్ కన్సిడర్ చేస్తారు. డివిడెండ్ ఇండికేట్స్ రిటర్న్ ఆన్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. బట్ ఈల్డ్ ఈస్ ద ఇండికేటర్ ఆఫ్ ట్రూ రిటర్న్ ఇన్ విచ్ షేర్ క్యాపిటల్ ఈస్ టేకెన్ అట్ ఇట్స్ మార్కెట్ వాల్యూ. ఎర్నింగ్ ఈల్డ్ ఆల్సో కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్. ఎర్నింగ్స్ ఈల్డ్ ఏంటంటే ఈపీఎస్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ 100. దీన్ని ఎర్నింగ్స్ ఈల్డ్ అంటారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్నింగ్స్ ప్రైస్ రేషియో. మార్కెట్ వాల్యూ బుక్ వాల్యూ పర్ షేర్. మార్కెట్ వాల్యూకి అండ్ బుక్ వాల్యూకి కంపారిజన్ చేసినప్పుడు ఈ వాల్యూ ఫార్ములా యూస్ చేస్తారు. మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, మన బుక్లో వాల్యూ ఎంత ఉంది. హైయర్ రెస్పాన్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్. అన్డౌట్ఫుల్లీ హైయర్ ద రేషియో బెటర్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ, ఇప్పుడు మన బుక్ వాల్యూ 100 రూపీస్ ఉందండి, బట్ మార్కెట్ వాల్యూ 500 రూపీస్ ఉంది షేర్కి, అంటే 5 రూపీస్, అంటే 5 టైమ్స్ ఎక్కువగా ఉంది అని అర్థం. సో ఇలా ఉంది అంటే ఏంటి, షేర్ హోల్డర్స్ మన షేర్స్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని చెప్పడం. ఇది ఎంత హైగా ఉంటే మన పొజిషన్ అంత బాగున్నట్టు లెక్క. దిస్ రేషియో ఇస్ ప్రపోజ్డ్ బై జేమ్స్ టాబిన్. ఏ రేషియో ఇస్ డిఫైన్డ్ యాజ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్ బై ఎస్టిమేటెడ్ రీప్లేస్మెంట్ కాస్ట్ ఆఫ్ అసెట్స్. అంతేనండి. ఇప్పుడు మొత్తం ఈ రేషియోస్ అన్నిటికీ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇదిగోండి ఎగ్జాంపుల్. ఇది ఏ లిమిటెడ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనుకుంటున్నాం. దీని బేస్ మీద మనకు వచ్చిన ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాఫిటబిలిటీ రేషియోస్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఫస్ట్ది గ్రాస్ ప్రాఫిట్ రేషియో. గ్రాస్ ప్రాఫిట్ దేంతో కంపేర్ చేస్తున్నామండి, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. సేల్స్ ఇంటూ 100. మనకి మొత్తం ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉందో చెక్ చేయండి. 11 lakhs. సేల్స్ ఎంత, 36 lakhs. సో 11 lakhs బై 36 lakhs ఇంటూ 100 క్యాలిక్యులేట్ చేస్తే మన ఫార్ములా వచ్చేస్తుంది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ రేషియో. ఇది జాగ్రత్తగా ఉండాలండి కొంచెం. మనం ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ తీసుకోవాలా ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలా అన్నది కోసం ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఏ20 ట్యాక్స్ రేట్ మెన్షన్ చేయలేదనుకోండి, ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అయినా ఆఫ్టర్ ట్యాక్స్ అయినా ఒకటే. అలా కాకుండా ట్యాక్స్ రేట్ ఎంతో కొంత మెన్షన్ చేస్తే ట్యాక్స్ ఉన్నట్టే కన్సిడర్ చేసుకొని తీసుకోవాలి. మనకు రెండు ఎస్యూమ్ చేసుకొని తీసుకుందాం. ఫస్ట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ కింద చూసుకుందాం. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఏం లేదనుకుందాం. సో ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అండి, 3,40,000 డివైడెడ్ బై టోటల్ సేల్స్. క్యాలిక్యులేట్ చేస్తే మన నెట్ ప్రాఫిట్ రేషియో ఎప్పుడు ఆఫ్టర్ ట్యాక్సెస్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది.
ఒకవేళ మనకి ట్యాక్స్ రేట్ కనుక ఏమైనా ఇచ్చారనుకుందాం, మొత్తం మనకి 3 lakhs ట్యాక్స్ రేట్ నేను 50% అనుకుంటున్నాను. మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? 3,40,000. అందులో నుంచి ట్యాక్స్ తీసేస్తున్నాను. 1,70,000 పోతుంది. పోగా 1,70,000 ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు అదే నెట్ ప్రాఫిట్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? 1,70,000 బై 36 lakhs ఇంటూ 100 ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ రేషియో ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏమనుకున్నా? ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై 100. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఇక్కడ చూడండి, మొత్తం నేను ఎక్స్పెన్సెస్ వెరిఫై చేసుకుంటున్నాను. పర్చేసెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది చూసారా? సో బిఫోర్ ఇంట్రెస్ట్ అంటే ఈ 3,40,000 ప్లస్ 60,000 యాడ్ చేస్తున్నాను. ట్యాక్స్ ఏం పడలేదు కాబట్టి ఇప్పటికీ. సో ఎంత వస్తుంది? 4 lakhs వస్తుంది. బై టోటల్ సేల్స్ ఎంత? 36 lakhs ఇంటూ 100. ఓకే కదండి. మీరు ఇలా చేసుకోవచ్చు, లేకపోతే కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి? సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మైనస్ ఎక్స్పెన్సెస్లో ఏమి ఉండవండి? ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. టోటల్ సేల్స్ ఎంత? 36 lakhs. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చి 25 lakhs అండి. అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 5 + 2 7. ఇదిగోండి 25 + 7 మీకు వస్తుంది 4 lakhs వస్తుంది. ఈ 25 lakhs కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వచ్చింది అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎనీ అంటే బిఫోర్ గ్రాస్ ప్రాఫిట్ మనం ఏమైనా ఎక్స్పెన్స్ యూస్ చేస్తే అవి మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ చూడండి 1 lakh, పర్చేజెస్ 25 lakhs, అదర్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 2 lakhs అండ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ 3 lakhs. పోగా నాకు 25 lakhs వచ్చింది. సో ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్ అలా వచ్చిందనమాట. ఇప్పుడు ఓకే కదండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో ఎయిదర్ మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సింపుల్గా, లేదనుకుంటే ఇలా కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఎక్స్పెన్సెస్ రేషియోస్లో మనం చాలా రకాలు తీసుకున్నాం. ఒకటి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రేషియో. ఇప్పుడు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 25 lakhs బై 36 lakhs సేల్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ రేషియో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ ఉన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగతా అవి నెట్ ప్రాఫిట్ని ఎఫెక్ట్ చేసే ఈ ఎక్స్పెన్సెస్ అనమాట. అండ్ ఇందులో ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. ఇది ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ అవుతుంది. సో 5 lakhs ప్లస్ 2 lakhs ఈ రెండు ఎక్స్పెన్సెస్ మాత్రమే మనకు అవైలబుల్. 7 lakhs బై టోటల్ సేల్ ఎంత? 36 lakhs ఇంటూ 100. ఇది దీని క్యాలిక్యులేషన్ వస్తుంది ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రేషియో. నెక్స్ట్ ఆపరేటింగ్ రేషియో. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ బై సేల్స్ ఇంటూ 100. ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 25 lakhs. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి? 7 lakhs బై సేల్స్ 36 lakhs అంటే 32 lakhs బై 36 lakhs ఇంటూ 100. క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఫార్ములా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఇక్కడ మనకి ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ ఏముందండి? జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఒకటి అవైలబుల్గా ఉంది. సో దాని బేస్ మీద చేసుకుంటున్నాం. ఎంత ఉంది? 60,000 ఇంట్రెస్ట్ బై 36 lakhs. క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే కదండి. మొత్తం ఈ ఎక్స్పెన్సెస్లో మనం ఏమేమి క్లాసిఫై చేసుకున్నాం? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ అన్ని అదర్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చేవి. అదర్ దాన్ ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడున్న పార్ట్లో అవన్నీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అండ్ మొత్తం ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఈ అదర్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి
ఆపరేటింగ్ రేషియో కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఒక్కటి ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే కదండి. అండ్ నెక్స్ట్ రేషియో చూద్దాం, దట్ ఈస్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఈపీఎస్ అంటారు. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, నెట్ ప్రాఫిట్ available to equity shareholders divided by number of equity shares outstanding. ఇక్కడ నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి I will make an assumption 1 lakh shares of 17 rupees each. జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకుందాం. టోటల్ నెట్ ప్రాఫిట్ ఎంత అండి, 3,40,000 అనుకుందాం. 3,40,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది. బట్ నెట్ ప్రాఫిట్ మొత్తం మనకి అవైలబుల్గా ఉంటుందా, ఉండదు. సో ఈ 3,40,000లో నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది, 3.4 lakhs. ఓకే కదా. ఇందులో మళ్ళీ ఇక్కడ చూడండి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా ఉంది. సో నేను వీటిని ఏమనుకుంటున్నాను, ఇక్కడ ఇవ్వలేదు, 10% అనుకుందాం. 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. సో 5 lakhs మీద 10% ఎంత, 50,000. అదొక అపోర్షన్మెంట్. దానికంటే ముందు ట్యాక్సెస్ ఏమైనా ఉంటే లెస్ చేయండి. ట్యాక్స్ అట్ 50% అనుకున్నాం కదా, ఎంత పోతుంది, 1.7 lakh. పోగా ఇంకో 1.7 lakhs మిగులుతుంది. ఇందులో నుంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఎంత పే చేస్తున్నా, 50%, 10% అనుకున్నాం కాబట్టి ఒక 50,000 పే చేస్తున్నాము. పోగా 1,20,000 మాత్రమే అవైలబుల్గా ఉందండి నెట్ ప్రాఫిట్. సో ఈ 1.2 lakhs డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అనుకుందామండి, 1 lakh షేర్స్ ఈజ్ ఈక్వల్ టు 1.2 rupees పర్ షేర్ మనకు వస్తుంది. ఓకే కదండి ఈపీఎస్. అండ్ నెక్స్ట్ డివిడెండ్ పర్ షేర్, డిపిఎస్ పర్ షేర్. ఎర్నింగ్స్ మొత్తం 1.2 ఉంది. బట్ ఈ 1,20,000 నేను ఏం చేస్తున్నామంటే ఓన్లీ 60,000 rupees మాత్రమే డివిడెండ్ కింద పంచుదాం అనుకుంటున్నాను. సో టోటల్ డివిడెండ్ ఎంత పేయడండి, 60,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ 1 lakh, అంటే 0.6 rupees పర్ షేర్ మాత్రమే మనం డివిడెండ్ పే చేస్తున్నాము. అండ్ డివిడెండ్ పే అవుట్ రేషియో, డివిడెండ్ పే అవుట్ రేషియో అంటే టోటల్ డివిడెండ్ పెయిడ్ ఎంత, 0.6 బై ఎర్నింగ్స్ పర్ షేర్ 0.2. సో 0.5 వస్తుంది. మొత్తంలో 0.5% అంటే ఇంటూ 100 అంటే 50% మనకి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ కింద పే చేసేసారు వచ్చిన ప్రాఫిట్లో. ఓకే కదండి ఇది. అండ్ ప్రైస్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫార్ములా చూద్దాం. ప్రైస్ ఎర్నింగ్స్ పర్ షేర్లో మార్కెట్ ప్రైస్ పర్ షేర్ బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఇక్కడ మనకి యాక్చువల్ బుక్ షేర్ ఎంత, 17 rupees అనుకున్నాం. మార్కెట్ వాల్యూ 20 rupees అనుకుందామండి. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత, 24 rupees అనుకుంటున్నాను ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది మనకి ప్రైస్ ఎర్నింగ్స్ పర్ షేర్. ఓకే కదా. అలా చేసేది ప్రైస్ ఎర్నింగ్స్ పర్ షేర్. సేమ్ డివిడెండ్ రేషియో కూడా అంతే. డివిడెండ్ ఈల్డ్ అన్నప్పుడు డివిడెండ్ ఎంత ఇచ్చారు, 0.6 బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ 100. అండ్ ద సేమ్ ఎర్నింగ్స్ ఈల్డ్కి వచ్చేసరికి ఎర్నింగ్స్ ఎంత ఉంది, 1.2 బై 24 ఇంటూ 100. ఓకేనా. ఇవి మొత్తం ప్రాఫిటబిలిటీ రేషియోస్. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్.